ప్రస్తుతం బాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది చావా మూవీ. విక్కీ కౌశల్, రష్మిక మందన జంటగా నటించిన ఈ సినిమాను దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాడు. ఫిబ్రవరి 14వ తేదీన ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమాకి మొదటి ఆట నుంచి పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్స్ రోజురోజుకు పెరుగుతున్నాయి. ఒక్క హిందీలోనే రిలీజ్ చేయగా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతోంది. మొదటి వారంలో ఇండియా వైడ్ గా 225 కోట్లకు పైగా నెట్ వసూళ్లను సాధించింది. వరల్డ్ వైడ్ గా ఓవరాల్ గా 300 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ఇక ఈ సినిమాపై కలెక్షన్లతో పాటు ప్రశంసల వర్షం కురుస్తోంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ తనయుడు, మరాఠా పాలకుడు సంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన ఈ సినిమాపై ప్రధాని నరేంద్ర మోడీ కూడా ప్రశంసలు కురిపించారు. దీంతో ఈ సినిమాను మిగతా భాషల్లోనూ డబ్ చేసి రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు చావా తెలుగు డబ్బింగ్ వెర్షన్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ సినిమా కోసం యంగ్ టైగర్ ఎన్టీఆర్ రంగంలోకి దిగుతున్నట్టుగా చెబుతున్నారు. ఈ సినిమాకు ఎన్టీఆర్ డబ్బింగ్ అందించనున్నట్టుగా వార్తలొస్తున్నాయి. అయితే చావా మేకర్స్ సైడ్ నుంచి తెలుగు డబ్బింగ్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు. కాబట్టి ప్రస్తుతానికి ఎన్టీఆర్ డబ్బింగ్ అందిస్తున్నాడు అనే వార్తల్లో ఎలాంటి నిజమూ లేదనే చెప్పాలి. ఒకవేళ నిజంగానే టైగర్ ఈ సినిమాకు వాయిస్ అందిస్తే మాత్రం దాని ఇంపాక్ట్ చాలా గట్టిగా ఉంటుందని చెప్పడంలో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు. మరి చావా మేకర్స్